What a scene. Wow. ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేసి పడేశాడు దీన్ని. అండ్ ఇది టెంపుల్. ఆర్ యూ హ్యాపీ నౌ? బిగ్ టెంపుల్ చూసారా, సైడ్ తీసిండు. ఇది లెక్క. అది ముంబై. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు మేము ఒక చిన్న రైడ్కి వెళ్తున్నాం. అది రైడ్ వచ్చేసి టెంపుల్, విరార్లో ఉంది టెంపుల్, ద్వారకాధీష్ టెంపుల్ అని కొత్తగానే కన్స్ట్రక్ట్ చేశాను అనమాట. దేవుని దర్శనం ఇస్ ఆల్వేస్ బెస్ట్ ఆన్ అ న్యూ ఇయర్. సో లెట్స్ గో. నేను రైడ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా రికార్డింగ్ ఆన్ చేసినా అని, బట్ ఇప్పుడు తెలిసింది నేను రికార్డింగే ఆన్ చేయలేదు. అర్లీ మార్నింగ్ చల్లగా ఉంది. యాక్చువల్గా ఇంకా తొందరగా వెళ్దామని ప్లాన్ ఉండే, బట్ చలి వల్ల మార్నింగ్ లేవలేకపోయినాం. ఎందుకంటే ఎక్కువ దూరం లేదు, 1 hour డిస్టెన్సే. సో ఆరామ్సే వెళ్ళి ఆరామ్సే అవుతాం, ఏముంది. వాట్ అ సీన్. ఏరోప్లేన్. వావ్. ఓహోహోహోహో. సీగల్స్ చూడండి. వా. ఆరో లుక్, సీగల్స్. వావ్. ఓకే, ఒక ఫోటో సెషన్ కావాలంట. బోట్స్ కూడా ఉన్నాయి. సి, ఎన్ని సీగల్స్ ఉన్నాయి. ఒక చిన్న ఫోటో సెషన్ అయిపోయింది. లెట్స్ గో. సో ఐ థింక్ 10 o'clock వరకు రీచ్ అవుతాం మనం. నా ఫోన్ హోల్డర్ కొత్తది తీసుకోవాలి, ఇది బాగా లూజ్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇక్కడ ఒక లెఫ్ట్ టర్న్ ఉంటుంది మనకు. సో ఇక్కడ నుంచి విరార్ లెఫ్ట్ తీసుకోవాలి. यही लेफ्ट है ना, यही लेफ्ट है ना. సో ఇక్కడ నుంచి ఇక మీకు ఈ రోడ్ పైన ఇలా సైన్ బోర్డ్స్ కనిపిస్తుంటాయి. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిండ్రు, ఇది కొత్తగా కట్టిందన్నమాట. బట్ ఐ థింక్ కట్టి కూడా టైం అయింది. అది ముంగట కనిపిస్తుంది నాకు. ఐ థింక్ ఒక 1 year అయ్యింది. బట్ ఏమైందంటే రీసెంట్గా కొందరు ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేసి పడేశారు దీన్ని. అంతకుముందు అసలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎక్కువ, బట్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వెంటనే ఇక్కడ వీకెండ్స్లో పెద్ద గుంపులుగా వచ్చేస్తున్నారు ఇప్పుడు జనాలు. హైవే నుంచి లెఫ్ట్ తీసుకున్నాక 5 minutes కూడా పట్టలే, 5 minutesలో వచ్చేసినాం. లోపల బాగా దూరం ఉంటుంది అనుకున్నా, బట్ దగ్గరనే ఉంది, ఎంత దూరం లేదు. హోప్ఫుల్లీ ఈరోజు అంతా రష్ లేదనిపిస్తుంది. లెట్స్ సీ. ఇకేనా పార్కింగ్? ఓకే, సో ఇక్కడ పార్కింగ్ చేసి అది టెంపుల్. బైక్ అక్కడ పార్క్ చేసినాం మేము. అండ్ ఇది టెంపుల్. ఇక్కడ మనం చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళాలి టెంపుల్కి. ఎగ్జాక్ట్గా 10 అయింది. సో 1.5 hour పట్టింది మాకు. దానిలో మధ్యన ఒక 10-15 minutes మేము అక్కడ ఫోటో సెషన్ చేసాం. సో 1 hour 15, 1 hour 20 minutes యాజ్ గూగుల్ మ్యాప్స్ లాగానే, గూగుల్ మ్యాప్లో చెప్పినట్లనే. మనం టెంపుల్ సరౌండింగ్ చూస్తే అంతా ఓపెన్ ప్లేసే ఉంది, ఏం లేదు ఇక్కడ ఇంకా. సో జస్ట్ టెంపుల్ కట్టింది అనమాట. బట్ టెంపుల్ మాత్రం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది.
సాటర్డే అయినా సరే రష్ అయితే లేదు. సో లక్కీ. ఇంతకుముందు ఒక 2-3 వీక్స్ బ్యాక్ నేను కొన్ని వీడియోస్ చూస్తుంటే ఫుల్ రష్ ఉంది ఇక్కడ అనమాట. బట్ ఈరోజు అంతగా లేదు, న్యూ ఇయర్ అయినా సరే. సో ఒక 5 minutes మన దర్శనం అయితే అయిపోతుంది ఇక్కడ. మరి టెంపుల్ అందరు ఇక్కడ గర్బా ఆడుతున్నారు, గుజరాతీ వాళ్ళు. కృష్ణ భక్తులు అంటే మనం ఎక్కువ చూసేది గుజరాత్లో. ఇక్కడ ఒక చిన్న గోవర్ధన్ పర్వతాన్ని రిజంబ్లెన్స్ లాగా తయారు చేస్తారు. ఇప్పుడు బాగా ఆకలిస్తుంది, పొద్దున్న ఏం తినలేదు. ఫస్ట్ దర్శనం తీసుకున్న తర్వాత తిందామని. సో ఇప్పుడు ఫటాఫట్ వెళ్ళి ఒక రెస్టారెంట్ చూద్దాం అండ్ మంచి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఆర్ యూ హ్యాపీ నా? బిగ్ టెంపుల్ చూసినా? 1st Januaryకి మేము టెంపుల్కి వెళ్దామంటే తను అనుకున్నాడు బిగ్ టెంపుల్కి వెళ్దామని. ఇంటి దగ్గర చిన్న సాయిబాబా టెంపుల్ ఉంటే ఆ సాయిబాబా టెంపుల్కి వెళ్తే ఏడ్చిండు, నా పెద్ద టెంపుల్ కావాలి, పెద్ద టెంపుల్ కావాలని. సో ఫైనల్ పెద్ద టెంపుల్ చూసిండు, ఇప్పుడు హ్యాపీ. సో డన్, దర్శనం అయిపోయింది. లెట్స్ గో హోమ్. మా వాడు కొద్దిసేపు ముందు కూర్చుంటా అంటుండు, నాది కొంచెం వ్యూ డిస్టర్బ్ అవుతుంది. సో నార్మల్లీ ఇలాంటి ఏదైనా టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ చుట్టుపక్కన జనాలు దోచుకోవడానికి రెడీగా ఉంటారు ఏదో ఒకటి చెప్పి. బట్ ఇక్కడ అట్లా ఏం లేదు. సో జస్ట్ వెళ్ళి దేవుణ్ణి మొక్కినమా వచ్చినమ్మా. నా కొడుకు ఎప్పుడు కూడా ఇట్లా టన్నల్లోకి వస్తే చాలు అరుస్తాడు. ఆ ఎక్కువ వానికి చాలా ఇష్టం, ముందు కూర్చోవడం వానికి బాగా ఇష్టం. ఆడే బైక్ నడిపించినట్టు ఫీల్ చేసుకుంటాడు. సో యాక్చువల్గా మనం వెళ్ళాల్సినది ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడ ఉంది. బట్ అది ఇంకా చాలా అయిందో లేదో తెలియదు ఇవాళ. बट चालू नहीं हुआ लगता रे, चालू हुआ है कि नहीं पता नहीं चालू हुआ है యాక్చువల్గా ఆ రెస్టారెంట్ అనుకున్నా, బట్ అది ఇంకా స్టార్ట్ కాలేదు. సో లెట్స్ వేరేది ఏదైనా చూద్దాం. అబ్బా ఒక రెస్టారెంట్ కనిపి, అబ్బా మస్తు ఆకలి అవుతుంది. లంచ్ టైం అయిపోయింది ఇప్పుడు. నేను బ్రేక్ఫాస్ట్ పోయి ఇప్పుడు లంచ్ చేయాలనేమో. ఓకే ఫైనల్లీ అయితే ఒక రెస్టారెంట్ దొరికింది. నాస్తా కిదర్? సో బేసిక్ ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్లు ఏవి కూడా ఓపెన్ కాలేదు ఇంకా తిందామంటే. సో జస్ట్ ఒక రోడ్ దగ్గరనే చిన్న టిఫిన్ సెంటర్ ఉండే. సో మిసల్ పావ్ తిన్నాం. ముంబై మహారాష్ట్రలో మిసల్ పావ్ ఫేమస్. సో 1 మిసల్ పావ్ ఇద్దరం షేర్ చేసుకొని తిన్నాం ఇప్పుడు. సో ఆన్ ద వేలో చూస్తాం ఇప్పుడు ఇంటికి దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ కనిపిస్తే అక్కడ ఆగేసి ఇక లంచ్ చేసేస్తాం డైరెక్ట్. అప్పటి వరకు కడుపు ఇప్పుడు శాంతమైంటుంది. ఇలాంటి రోడ్ ఉన్నప్పుడు ఈ స్క్రాచ్లు ఉంటాయి కదా, చాలా డేంజరస్ ఇవి. మీ టైర్ బాబుల్ అవుతూ ఉంటుంది. సో సో ఎప్పుడైనా సరే ఇలాంటి టైంలో మీరు హ్యాండిల్ లూజ్గా వదలాలి అండ్ ట్రై చేయాలి
ఒక చిన్న స్ట్రిప్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రిప్ లోపలనే వెళ్ళటానికి. అది మంచి పని అయింది, కొంచెం తిన్నాం. లేకపోతే ఈ ట్రాఫిక్ చూసారా, వాచిపోతుండే ఇప్పుడు. నేను నా లాస్ట్ వీడియోలో చెప్పిన కదా ఒక విషయం, ముంబైలో ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే ఒక లెఫ్ట్ సైడ్ లేన్ అనేది చిన్నది బైకర్స్కి వదిలేస్తారు. చూసారా, సైడ్ తీసిండు. ఇది లెక్క. కొందరు అనుకుంటారు ఇది లెఫ్ట్ సైడ్ నుంచి మెసేజ్ చేస్తారు నాకు, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ ఈజ్ నాట్ గో, దిస్ ఇస్ ప్రొహిబిటెడ్ అని. బట్ ఇట్స్ నాట్ ఓవర్టేకింగ్, ఇట్స్ జస్ట్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి చిన్న లేన్ బైకర్స్కి వదిలేస్తారు వీళ్ళు, సో దట్ బైకర్స్ కెన్ ఈజీలీ గో. అది ముంబై. సో ఫైనలీ ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయ్యాను. ఆకలి అవుతుంది కాబట్టి ఇంటి దగ్గరనే ఒక నెగ్డీ ఉంది, నెగ్డీలో కూర్చున్నాం ఇక. సో దట్స్ ఇట్ గైస్, 2 days వ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. సో until the next video, next vlog, next travel diaries, keep smiling and ride safe. Thank you.